కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో నిత్య అన్నదాన పథకాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. తిరుమల తరహాలో భక్తులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నామన్నారు బిఆర్ నాయుడు. ఇందుకోసం 4,35,00,000 రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ఒంటిమిట్ట చెరువులో 20,15,00,000 రూపాయలతో జాంబవతుని విగ్రహం ప్రతిష్ఠించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు. మనందరికీ తెలిసింది, తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భద్రాచలాన్ని కోల్పోవడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో 2016 నుంచి ఒంటిమిట్టలో మనందరికీ తెలిసింది,